జై శ్రీరామ్. దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు 4 విడతలు అయిపోయాయి. 5వ విడతకు అతి దగ్గరలో ఉన్నాం. 4వ విడతలో తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఒకేసారి ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. అయిపోయింది. ఓటరు యొక్క తీర్పు నిక్షిప్తమైపోయింది. బాక్స్లో ఉండిపోయింది. 4వ తారీఖు రోజు ఓపెన్ చేస్తారు. ఇది అందరూ చెప్పేది, అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ మధ్య కాలంలో రాజకీయ నాయకుల అంచనాలు, విమర్శలు, ప్రతి విమర్శలు, దీనికి సంబంధించిన బెట్టింగ్లు కావచ్చు, వగేరా వగేరా గొడవలు కూడా కావచ్చు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కాస్త ఎక్కువగా ఉన్న, తెలంగాణలో అలాంటి వాతావరణం లేకున్నా రాజకీయంగా పుడుతున్న వేడి చాలా సెన్సేషనల్గా అవుతుంది. అదేంటి అంటే బీజేపీకి 12 నుంచి 13 సీట్లు వస్తాయా, లేదా 10 నుంచి 12 సీట్లు వస్తాయా అనేది చాలా ముఖ్యమైన అంశంగా చాలా మంది డిస్కస్ చేస్తున్నారు. రాజకీయ విశ్లేషకుల అంచనాలు కూడా బీజేపీకి కనీసం 9 నుంచి 12 మధ్యలో ఎక్కడో ఒక చోట వస్తాయి. లీడ్ బీజేపీ తీసుకుంటుంది, తర్వాత కాంగ్రెస్ ఉంటుంది, బీఆర్ఎస్కు ఏమీ రావన్న అంచనాలు చెప్తున్నారు. సరే, ఎలక్షన్స్ అయిపోయి ఎవరికి వారు చెప్పుకుంటున్నారు, బీఆర్ఎస్కు మాకే వస్తాయి, వచ్చేది ప్రాంతీయ పార్టీలు అవా అని చెప్పి బీఆర్ఎస్ చెప్పుకున్నా, బీజేపీకి అసలు గుండు సున్నానే, తెలంగాణలో కూడా బీజేపీకి లైఫ్ లేదు, ఏం లేదని చెప్పని కాంగ్రెస్ వాళ్ళు చెప్పినా, మొత్తం మేమే సాధిస్తాం, మెజార్టీ సీట్లు మాకే వస్తాయని బీజేపీ చెప్పుకున్నా, ఎవరు చెప్పుకున్నా తాత్కాలికమే అని వారికి తెలుసు, ప్రజలకు తెలుసు. అంటే వీళ్ళు వేస్తున్న అంచనాలు ఎలా ఉన్నాయంటే మేం చెప్పిందే నిజం, మేం చెప్పిందే జోస్యం, మీరు వినాలి దద్దమ్మలాగా అన్నట్టుగా కనిపిస్తుంది. కానీ జనం వాళ్ళ నిర్ణయాన్ని చెప్పేసి హాయిగా కాలు మీద కాలేసుకొని ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఏ పని లేని, లేకపోతే రాజకీయమే వృత్తిగా ఉన్న వాళ్ళు మటుకు విపరీతమైన కామెంట్లు చేస్తున్నారన్న టాక్ వస్తుంది. దీంట్లో ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, ఏ రకంగా చూసినా, ఎవరిని పట్టి చూసినా, ఎవరిని ఏ రాజకీయ పార్టీని కదిలించినా కూడా బీజేపీ సెంట్రల్ పాయింట్ అవుతుంది. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటయ్యా అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారంటే కాంగ్రెస్ బీజేపీ ఒకటైంది అంటున్నారు. ఒక బీజేపీ వాళ్ళే ఏమీ అనట్లేదు. వాళ్ళు చూస్తున్నారు, పెళ్లి పందిట్లో పెళ్లి కొడుకులాగా చూస్తున్నారు. టైంకు వచ్చిందా, పుస్తకం కట్టేసినామా, అయిపోయింది, పెళ్ళి అయిపోయింది, మామ అనిపించేశారా బాయ్ అని చెప్పని వాళ్ళు పడాల్సిన ఓట్లు వాళ్ళకు పడ్డాయి, అయిపోయింది. ఇక్కడ వాళ్ళ యొక్క నిండుదనం కనిపిస్తుంది. మాకు ఇన్ని సీట్లు వస్తాయని చెప్పి చెప్పుకోవడం వేరు, మీకు అసలు ఏమీ రావని చెప్పి చెప్పడం వేరు. అంటే ఈ రెండిట్లో కూడా వీళ్ళు కూడా, బీజేపీ వాళ్ళు కూడా ఏం తక్కువ లేరు. కానీ ప్రత్యర్థుల కంటే, వేరే పార్టీల కంటే కూడా బీజేపీ వాళ్ళ విమర్శలు కొంచెం తక్కువగా ఉన్నాయి, తక్కువ స్థాయిలో ఉన్నాయి. కానీ ఒక్కటి మాత్రం ఖచ్చితంగా జనం ఆలోచించిన విషయాన్ని మనం చర్చించాలి. అదేంటంటే రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీకి గణనీయంగా ఓట్లు పెరిగిన మాట వాస్తవం. ఉదాహరణకు ఒక నియోజకవర్గం తీసుకుందాం. ఆ నియోజకవర్గంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక 40,000 ఓట్లు వచ్చాయనుకుందాం. ఇప్పుడు ఖచ్చితంగా 50,000 వస్తాయి. అంటే ఆ శాతం పెరిగింది. 8 నుంచి 10% ఓట్లు నియోజకవర్గాల వారిగా లేదా అంతకంటే ఎక్కువ బీజేపీకి ఓటు పడింది. వాళ్ళు గెలుస్తారు లేదు అనే విషయం తర్వాత. ఈ ఓటు వల్ల, వాళ్ళ పెరిగిన ఓటు వల్ల వాళ్ళు గెలుస్తారా లేదనేది అది అంచనాకు అందని విషయము. కానీ ఓటింగ్ మాత్రం, జరిగిన ఓటింగ్లో బీజేపీకి గణనీయంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ని ఓట్లు వచ్చాయో అంతకు మించిన ఓటింగ్ శాతం ఇప్పుడు వచ్చింది. అంటే ఒకసారి 40,000 వచ్చిన తర్వాత ఇక 39,000 రావడానికి అవకాశం లేదు. అంటే అట్లా ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా అలాంటి వాతావరణం కనిపించట్లేదు అనేది చాలా మంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నమాట. అంతకంటే ఎక్కువే, 40 కంటే ఎక్కువే, 45, 50, 60 లేకపోతే ఇంకా ఎక్కువే. కానీ 40 అసెంబ్లీ ఎన్నికలు వచ్చిన తర్వాత 39 పడిపోయిన దాఖలాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఉండవని చాలా ఖచ్చితంగా రాజకీయ నాయకులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయన్న అంచనాకు వస్తే
బీజేపీ మొదటి లీడింగ్లో ఉంటుందా, రెండో లీడింగ్లో ఉంటుందా విషయం తర్వాత. ఎందుకంటే అది నేనంటే నేనని చెప్పి ఎవరికి వారు చెప్పుకుంటున్నారు. కొన్ని చోట్ల గెలవచ్చు, కొన్ని చోట్ల ఓడిపోవచ్చు. అది కాంగ్రెస్కైనా, బీజేపీకైనా, బీఆర్ఎస్కైనా, దేనికి ఎవరికైనా సాధ్యమే. పక్కా గెలుస్తుంది అనుకున్న విషయం కూడా ఓడిపోయే స్థానాలు ఉన్నాయి. ఆ అబ్బాయి ఇక్కడ గెలుస్తామా, మనం ఇక్కడ గెలుస్తాం అనుకున్నవి కూడా గెలిచిన స్థానాలు అన్ని పార్టీలకు ఉంటాయి. అన్ని పార్టీలకు ఇది అనుభవమే. కానీ ప్రజల్ని లేదా నాయకుల్ని ఈ కొద్ది రోజులు సుప్త చేతనావస్థలో ఉంచడానికి చేస్తున్న రాజకీయ ప్రసంగాలు, రాజకీయ ప్రెస్ మీట్లు మాత్రమే ఇవి. వీటిని ప్రజలు పెద్దగా పట్టించుకొని వాళ్ళ దిమాకులు ఖరాబ్ చేసుకొని బెట్టింగ్లో పోవడం, గొడవలో పోవడం అంతా ఇదంతా వృధా ప్రయాస. కానీ ఒక్కటి మాత్రం బీజేపీ ఈ ఎన్నికల్లో వచ్చిన ఓట్లతో ఖచ్చితంగా చాలా గౌరవప్రదమైన స్థాయిలో ఎంపీ స్థానాలను గెలుచుకుంటుందని మాత్రం ఖచ్చితంగా చెప్తున్నారు. ఇది రేపు రాబోయే ఎన్నికల కౌంటింగ్ అప్పుడు ఇది ప్రస్ఫుటంగా తెలిసిపోతుంది. అంటే 4 వచ్చాయి, 6 సీట్లు వచ్చాయి అనుకుందాం. 4 ఉన్నాయి, 6 వచ్చినాయి కదా. ఆ 4 నుండి 3 వస్తే ఇబ్బంది పడాలా. బీఆర్ఎస్ ఉంది, బీఆర్ఎస్కు గతంలో 9 ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు 6, 2, 1 వస్తే వాళ్ళు ఫెయిల్ అయినట్టే కదా. కాంగ్రెస్కి 6 ఉన్నాయి అనుకుందాం, 4 ఉన్నాయి లేదా 3 ఉన్నాయి. ఆ 3 వెళ్ళి ఒక 2 వచ్చాయి లేదా 2 వస్తే గౌరవప్రదంగానే ఉన్నట్టు. అంటే ఏ రకంగా చూసినా కూడా బీజేపీ చాలా గౌరవప్రదమైన స్థానాలు సాధించుకొని తెలంగాణలో నిర్ణయాత్మకమైన శక్తిగా మారటానికి అన్ని రకాల హంగులను, అన్ని రకాల శక్తులను క్రోడీకరించుకుంటుందనేది మాత్రం వాస్తవం. జై శ్రీరామ్.